సచిన్ గంగూలీ రికార్డులను బద్దలు కొట్టిన ఆఫ్ఘన్ ఓపెనర్ జెద్రాన్. ఇంగ్లాండ్ పై స్టన్నింగ్ విక్టరీ సాధించిన ఆఫ్ఘనిస్తాన్ 12 ఫోర్లు 6 సిక్సర్లతో 177 పరుగులు సాధించిన ఓపెనర్. ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు. రేపు ఆస్ట్రేలియాతో చివరి లీగ్ మ్యాచ్ ఆడనున్న ఆఫ్ఘనిస్తాన్. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా నిన్న ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో అద్భుతం జరిగింది. పటిష్టమైన ఇంగ్లాండ్ జట్టుపై భారీ స్కోరు సాధించడమే కాకుండా 8 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి సంచలనం నమోదు చేసింది. ఆఫ్ఘన్ ఓపెనర్ ఇబ్రహీం జెద్రాన్ ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలోనే అత్యధిక వ్యక్తిగత స్కోరు 177 సాధించి సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ వంటి భారత దిగ్గజాల రికార్డులను బద్దలు కొట్టాడు. లాహోర్లోని గడాఫీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 325 పరుగులు సాధించింది. తొలుత 37 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినట్టు కనిపించినా ఆఫ్ఘనిస్తాన్ ను జెద్రాన్ ఆడుకున్నాడు. క్రీజులో పాతుకుపోయి ఇంగ్లీష్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. కెప్టెన్ హష్మతుల్లా 40తో కలిసి 4వ వికెట్ కు సెంచరీ 103 భాగస్వామ్యం నమోదు చేశాడు. ఆ తర్వాత మహమ్మద్ నబీతో కలిసి 6వ వికెట్ కు 111 పరుగులు జోడించాడు. ఇక క్లిష్ట పరిస్థితుల్లో జట్టును ఆదుకున్న జెద్రాన్ 146 బంతుల్లో 12 ఫోర్లు 6 సిక్సర్లతో 177 పరుగులు చేసి ఛాంపియన్స్ ట్రోఫీలోనే అత్యధిక వ్యక్తిగత పరుగుల రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇదే ట్రోఫీలో లాహోర్ లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో బెన్ డకెట్ 165 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు ఇదే అత్యధికం కాగా ఇప్పుడు ఆ రికార్డును జెద్రాన్ తుడిచిపెట్టేశాడు. ఇక 2004లో ది ఓవెల్ లో యుఎస్ఏతో జరిగిన మ్యాచ్ లో నాథన్ ఆస్లే అజేయంగా 145 పరుగులు చేయగా 2002లో ఇండియాతో కొలంబోలో జరిగిన మ్యాచ్ లో ఆండీ ఫ్లవర్ 145 పరుగులు చేశాడు. 2000వ సంవత్సరంలో నైరోబీలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో సౌరవ్ గంగూలీ అజేయంగా 141 పరుగులు చేయగా 1998లో ఢాకాలో సచిన్ టెండూల్కర్ ఆస్ట్రేలియాపై 141 పరుగులు, 2009లో సెంచురియన్ లో ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో గ్రేమ్ స్మిత్ 141 పరుగులు చేశాడు. ఇప్పుడు ఈ మ్యాచ్ లో జెద్రాన్ ఏకంగా 177 పరుగులు చేసి అందరి రికార్డులను బద్దలు కొట్టి ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన ఏకైక క్రికెటర్ గా అవతరించాడు. కాగా 2023 ప్రపంచ కప్ లో భాగంగా న్యూఢిల్లీలో జరిగిన మ్యాచ్ లోను ఇంగ్లాండ్ ను ఆఫ్ఘనిస్తాన్ చిత్తు చేసింది. రేపు ఆస్ట్రేలియాతో చివరి లీగ్ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ తలపడుతుంది. ఈ మ్యాచ్ లోను అద్భుతం జరిగి ఆస్ట్రేలియాను ఓడిస్తే సెమీస్ కు చేరుకుంటుంది.